యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుటేమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చేవాడు దొంగయు దోపిడీ కాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కావలివాడు వానికి తలుపు తీయను. గొర్రెలు వారి స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరున పిలిచి బయటకు తోడుకొని పోవును. తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోడుకొచ్చిన పిలుప వాడు వారికి ముందుగా నడుచును. గొర్రెలు వారి స్వరమును గుర్తించును కనుక అవి వారి వెంట పోవును. అవి పరాయి వారి స్వరమును ఎరుగును కనుక వారి వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించారు, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయేది. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాళ్ళు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేను ద్వారమును, ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన యెడల వాడు రక్షణములో పొందును. అతడు వచ్చుచు పోవచ్చు ఉండను, వారికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తు విశేషము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పాస్కా 4వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము అపోస్తలుల కాలం నుండి తీసుకున్నాం. ఈ మొదటి పట్టణంలో పేతురు గారు ప్రజలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రసంగించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. నేటి 2వ పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ నుండి తీసుకున్నాం. నేటి 2వ పట్టణంలో పేతురు గారు తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు పొందిన గర్భముల వలన మీరు స్వస్థత పొందుకున్నారు. మీరు ఇంతకు ముందు తగ్గిపోయిన గొర్రెల వలె ఉన్నారు, ఇప్పుడు ఆయన సొంత గొర్రెలుగా మారారు అనే విషయాన్ని పేతురు గారు తెలియజేస్తున్నాడు. ఈ సువార్తలో యేసు ప్రభు గొర్రెల కాపరికి ఉండే సంబంధం గురించి వివరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణాన్ని ముందుగా ధ్యానం చేసుకుందాం. నేటి మొదటి పట్టణంలో పేతురు గారు ప్రజా సమూహాన్ని ఉద్దేశించి గొప్పగా ప్రసంగించాడు. ఆయన ప్రసంగాన్ని విని అనేక మంది ప్రభులు విశ్వసించి సుమారు 3,000 మంది బాప్తిస్మం స్వీకరించారు అని మొదటి పట్టణంలో చదువుకుంటున్నాం. పెంతెకోస్తు దినం రోజున పెంతెకోస్తు పండుగలో పాల్పంచుకోవడానికి యెరూషలేము అంతా కూడా కీకిరిసి ఉంది. ఆ సమయంలో ప్రభు యొక్క శిష్యులందరూ కూడా ఒక గదిలో గుమిగూడి ఉన్నారు. వారు బయటకు రాలేకపోతున్నారు. గదిలోని తలుపు మూసుకుని ఉన్నారు. అటువంటి సమయంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో గాలి వీచింది. గాలి వీచినప్పుడు గదిలో ఉన్న వారందరిపై అగ్ని 4 రోజుల్లో ఒక్కొక్కరి మీద నిలిచి ఉండటం వారు చూస్తారు. అప్పుడు పవిత్రాత్మ వారి మీదకి వేయించేసి వచ్చింది. వారందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. అక్కడ పెద్ద శబ్దం వచ్చింది కాబట్టి అక్కడ వారందరూ కూడా ఆ ఇంటి చుట్టూ గుమిగూడారు. అటువంటి సమయంలో పవిత్రాత్మతో నింపబడిన ఈ అపోస్తలులు గదిలోని బయటకు వచ్చి వారితో మాట్లాడటం మొదలుపెట్టారు. వారు మాట్లాడుతుంటే మిగిలిన దేశానికి వచ్చిన వారు, ఇతర భాషలు మాట్లాడేవారు వారి యొక్క సొంత భాషలో వినగలుగుతున్నారు. వినగలిగి వారు అనుకుంటున్నారు, ఏంటి మీరు వారి భాషలో వారి సొంత భాషలో మాట్లాడుతుంటే మనము పరాయి భాషకు చెందిన వారైన మనము మన సొంత భాషలో అర్థం చేసుకోగలుగుతున్నాం, ఏంటి చాలా వింతగా ఉంది అని వారు విస్మయాన్ని వ్యక్తపరిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు పేతురు గారు అక్కడ చేరుకున్న ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఎంతో గొప్పగా తెలియజేస్తున్నాడు. యూదయ ప్రజలారా, యెరూషలేము పట్టణ ప్రజలారా, మీరందరూ కూడా ఆలకించండి.
నేను చెప్పే మాటలు సావధానంగా ఆలకించండి అని తెలియజేస్తున్నాడు. మీరు శిలువపై చంపిన క్రీస్తే ఇప్పుడు ప్రభువుగా క్రీస్తుగా మన చెంతకు వచ్చాడు. తండ్రి దేవుడు ఆయన మృతుల నుండి లేవనెత్తాడు. అందులకు మీరే కారణము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 36వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుతున్నాం. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను. పవిత్రాత్మ చేత నింపబడిన అపోస్తలులు, ముఖ్యంగా పేతురు గారు ఎంతో గొప్పగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ బాధపడుతున్నారు. మేము దీనికి బాధ్యులమా? నజరేయుడైన యేసును మేమే చంపేమా అని వారు బాధపడుతూ వారు అపోస్తలులను అడుగుతున్నారు. మేము రక్షణ పొందుకోవడానికి మేము చేయవలసినది ఏమిటి అన్నప్పుడు అపోస్తలులు తెలియజేస్తున్నారు. మీరు హృదయ పరివర్తన చెందాలి, పశ్చాత్తాపడి మీరు జ్ఞానస్నానం తీసుకుంటే మీలో ఉన్న పాపము తొలగిపోతుంది అని తెలియచేయడం జరిగింది. సహోదర అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి బాప్తిస్మం స్వీకరించి ఉన్నారు. ఆ రోజు బాప్తిస్మం స్వీకరించిన వారు సుమారు 3,000 మంది అని మనము నేటి మొదటి పట్టణంలో చదువుతున్నాం. సహోదర పెంతెకోస్తు రోజున తిరుసభ పుట్టింది అని మనము ప్రతి సంవత్సరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. పెంతెకోస్తు రోజున తిరుసభ ఎందుకు పుట్టింది అంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలుల మీదకి వేచేసి వచ్చాడు. అపోస్తలుల యొక్క బోధను ఆలకించిన ప్రజలందరూ కూడా జ్ఞానస్నానం స్వీకరించారు. సహోదర ఆ రోజు నుండి తిరుసభ రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది. తిరుసభలో చేరే సంఖ్య, క్రీస్తును అనుసరించే వారి సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సహోదర నేటి 2వ పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు పాపం చేసి శిక్షణ అనుభవిస్తే అందులో ఎటువంటి గొప్పతనం లేదు. కానీ పాపం చేయకుండా నీతిమంతులుగా జీవిస్తూ మీరు శిక్షణ అనుభవిస్తే అది గొప్పతనము అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు దృష్టిలో పెట్టుకుని పేతురు గారు ఇక్కడ పలుకుతున్నాడు. యేసు ప్రభు ఎటువంటి పాపం లేదు, ఆయన ఎటువంటి పాపం చేయలేదు. అయినా సరే తాను శిక్షను అనుభవిస్తున్నాడు. శిక్షణ అనుభవించే క్రమంలో ప్రభు ఎవరిని కూడా నిందించలేదు. అది గొప్పతనము అనే విషయాన్ని ఇక్కడ పేతురు గారు నేటి 2వ పట్టణంలో తెలియజేస్తున్నాడు. సహోదర పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. మనము పాపములకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువను మోసెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందేదని పేతురు గారు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన ఎటువంటి పాపం లేదు. కానీ మన పాపాన్ని ఆయన తన మీద వేసుకుని శిలువను మోసాడు. మన జీవాన్ని ఇవ్వడానికి తాను శిలువలో మరణించాడు. ఇది ప్రభు యొక్క గొప్పతనం. నేటి సువిశేషము ప్రభువు కాపరిని, ప్రభువు మంచి కాపరిని తెలియజేస్తుంది. గొర్రెల దొడ్డిలోనికి ద్వారం ప్రవేశింపగా వేరొక మార్గంలో ఎక్కువ వచ్చిన వాడు దొంగయు దోపిడీకాడునై ఉన్నాడు. ద్వారం ప్రవేశించేవాడు గొర్రెల కాపరి వాడు వానికి తలుపు తీయను, గొర్రెలు వారి స్వరమును వినును. ఈ విధంగా ప్రభువే స్వయంగా తన గురించి తెలియజేస్తున్నాడు. తన కాపరిని తెలియజేస్తున్నాడు. నేను మంచి కాపరిని తెలియజేస్తున్నాడు. నేను దొంగవాడి కాదు. దొంగవాడైతే ద్వారం ప్రవేశించగా వేరొక మార్గంలో ప్రవేశిస్తాడు. నేను మంచి కాపరిని, నేను ఉత్తమైన కాపరిని. నా మంద నా స్వరాన్ని గుర్తిస్తాయి. నేను పిలిచినప్పుడు నా మంద నా వెంట వస్తాయి. నేను వాటి ముందుగా వెళ్ళి మార్గంలో సిద్ధం చేస్తాను అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. అవి పరాయి వారి స్వరం గుర్తించవు. కనుక పరాయి వాడు దొంగవాడు వచ్చినప్పుడు మంద దూరంగా పారిపోవడం అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలు ప్రభు పరికరాలు ప్రజలకు అర్థం కాదు.
ఏంటి అని ఎలా మాట్లాడుతున్నాడు? గొర్రెలు అంటున్నాడు, కాపరి అంటున్నాడు, మంచి కాపరి అంటున్నాడు, దొంగ కాపరి అంటున్నాడు అని కొందరికి అర్థం కాదు. అందుకనే ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు, గొర్రెలు పోగు ద్వారంలో నేనే అని మీకు నిశ్చయముగా చెప్తున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలు, దోపిడీగానులు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేను ద్వారమును ఎవడేమి నా ద్వారా ప్రవేశించినట్లా వాడు రక్షణ పొందును. ద్వారము నేనే అంటున్నాడు. ఏ ద్వారము? గొర్రెలపు ద్వారం నేనే అంటున్నాడు. అంటే గొర్రెలపు ద్వారం అంటే పర్వత ద్వారము. మనను ప్రభు గొర్రెలతో పోలుస్తున్నాడు. ఆయన తనను తాను ఒక గొర్రెల కాపరిగా పోల్చుకుంటున్నాడు. గొల్లవాడు ఏం చేస్తుంటాడు? గొర్రెలకు ముందుగా పెట్టుకుంటాడు. గొల్లవాడి యొక్క స్వరాన్ని గొర్రెలు గుర్తుపడుతూ ఉంటాయి. ఎందుకు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు? గొర్రెలను మరి గొర్రెలతో పోలుస్తున్నాడు. తన యొక్క అనుసరణ అంటే ఇశ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఎక్కువగా గొర్రెలు కాసుకునేవారు. గొర్రెల మధ్యలో ఉండేవి. మరి వారికి ముందున్న వాటిని ఆధారంగా చేసుకుని ప్రభు ప్రసంగించినప్పుడు వారికి అర్థమవుతుందని ప్రభు గొర్రెల కాపరి గురించి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఏ మంచి కాపరి అంటున్నాడు, నేను చేతకాడు కాదని తెలియజేస్తున్నాడు. మంచి కాపరి ఎప్పుడేం చేసుకుంటాడు? తన మంద యొక్క క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. తన గురించి ఆలోచించడు. తన యోగక్షేమాల గురించి కాకుండా మంద యొక్క క్షేమం గురించి ఆలోచిస్తాడు. మంద భద్రంగా ఉండాలి. ఎక్కడ తీసుకెళ్తే మంద భద్రంగా ఉంటుంది, మందకు ఎక్కడ మేత దొరుకుతుంది, మందకు ఎక్కడ మంచి నీరు దొరుకుతుంది, మందకు ఎక్కడ నీడ దొరుకుతుంది, మందను ఈ క్రూర మృగాల నుండి గొర్రెలు రక్షించాలంటే నేను ఏం చేయాలి అని నాకు ఆలోచిస్తుంటాడు ఎప్పుడు కూడా. కానీ జీతగాడు మంద యొక్క క్షేమం గురించి ఆలోచించడు. జీతగాడు తన క్షేమం గురించి ఆలోచిస్తాడు. జీతగాడు తన యొక్క లాభం కోసమే ఆలోచిస్తాడు, కానీ మంద యొక్క యోగక్షేమాల గురించి పెద్దగా పట్టించుకోడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు చెప్తున్నాడు, నాకు ముందు వచ్చిన నాయకుడు, నాకు ముందు నా కాపరులందరూ కూడా దొంగలు, దోపిడీగాడు. తమ స్వాతంత్రం చూసుకున్నారు, తమ స్వతంత్రం చూసుకున్నారు, తమ లాభం కోసం పరిపాలించారు, కానీ వారు ప్రజల యొక్క క్షేమం కొరకు వారు ప్రజలను నడిపించలేదు. వారి యొక్క బాధ్యతను వారు సరిగా నెరవేర్చలేదు. కాబట్టి వారు దొంగలు. కానీ నేను అటువంటి వారిని కాదు, నేను మంచి కాపరిని, మంద కొరకు పనిచేసే కాపరిని అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును మాత్రమే వచ్చును. నేను చేకూర్చుటకును, దానిని సమృద్ధిగా వచ్చుటకును వచ్చి ఉన్నాను అన్నాడు. ప్రభు వచ్చేది మనకు జీవాన్ని ఇవ్వడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. అందుకని మనము ప్రభుకి ఆకర్షితులవుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మందలో ఉంటే ప్రతి వారిని కూడా ప్రభు భద్రంగా నడిపిస్తుంటాడు, చాలా జాగ్రత్తగా నడిపిస్తుంటాడు. ప్రతి వారి వల్ల ప్రభు వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడువు యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడువు యేసయ్యా, 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 యేసయ్యా. Yeah.
లేదు. ఆయన నన్ను రక్షిత పట్టణంలో విశ్రమింప చేయను, శాంతికరమైన జనముల వద్దకు నన్ను నడిపించును. గాఢాంధకారపు ఉదయకుండా నేను సంచరించను, నాకు ఎటువంటి అపాయము దరిచేరదు అని ఎంతో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రభువు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు దిగులేందుకు, ప్రభువు నాకు నాయకుడిగా ముందుండి నడిపిస్తున్నందుకు నేను దేని గురించి బాధపడాలి, దేని గురించి చింతించాలి? నేను దేని గురించి చింతించను, ఎందుకంటే నేను ప్రభు చెంత ఉన్నాను. ప్రభువు నన్ను చేయకుండా నడిపిస్తున్నాడు. నాకు ఆహారం గురించి బాధపడవలసం లేదు, దాహం గురించి బాధపడవలసం లేదు, నా యొక్క రక్షణ గురించి, నా ఆశ్రయం గురించి బాధపడవలసం లేదు. అన్ని ఆయన చూసుకుంటాడు, అన్ని ఆయన సమకూరుస్తాడు అని ఈ కీర్తనకారుడు విశ్వాసాన్ని వెలిగిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ కీర్తనకారులే ఈ యొక్క వాక్యాలను మనము ధ్యానం చేసుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది, ఎంతో ఓదార్పు వస్తుంది. ఎవరు ఎవరైనా సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని ప్రభు మనకు దయచేస్తాడు. బయట దొరికే ఆనందము అది క్షణికమైనది. ప్రభు ఇచ్చే ఈ ఆనందము నిత్యానందము, నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య సంతృప్తి. అందుచేత ఆ కాపాడిని మనందరం కూడా నాయకుడిగా అంగీకరించి ఆయన విశ్వసించి ఆయన మాటలో మనము పయనించాలి, ఆయన స్వరాన్ని ఆలోచించాలి. గొల్లవాడు ఏ విధంగా అయితే గొర్రెలను పిలుస్తాడో, ఆదరిస్తాడు, అదే రీతిలో ప్రభువు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు చదవబడినప్పుడు ప్రభు యొక్క స్వరం మనకు వినపడుతుంది. ప్రభువు తన యొక్క వాక్కు ద్వారా మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, మనకు వినిపిస్తున్నాడు. ప్రభు జక్కయ్యను ఏ విధంగా పిలిచాడు, అదే విధంగా మనందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య ప్రభు చూడాలని చెట్టెక్కి కూర్చున్నాడు. ప్రభు అక్కడికి వచ్చి బయట చూసి జక్కయ్య దిగిరా అని ప్రభు అన్నాడు. అదే రీతిలో ప్రభు మనందరినీ కూడా పిలుస్తున్నాడు, మనందరినీ వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. రండి, నా చెంతగా రండి, నా స్వరాన్ని ఆలోచించండి, నా మందలో ఉండండి. బయట ఉంటే మీకు క్షేమం లేదు, రక్షణ లేదు. బయట ఉంటే మీకు శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. నా మందలో చేరితే, నా చెంతకు ఉంటే, నా చెంత ఉంటే మీకు రక్షణ, నా చెంత ఉంటే మీకు సంతృప్తి, సమాధానము, ఆనందము, ఆహారం లభిస్తాయనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ప్రభు దగ్గరికి చేరడానికి, ప్రభు యొక్క మందలో చేరడానికి, ప్రభు మందలో సభ్యులుగా అవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్ర నామమున